ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే దయచేసి మధురులు వీటికి నిలబడినటువంటి పవన్ గారి సహాయ సహకారాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, రామరెడ్డి లక్ష్మణ్ గారు తోడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరూ కూడా తెలుస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి రాబోయే దర్శకులు నారా లోకేశ్వరరావు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ అన్ని విధాలు కూడా బ్రహ్మాండటువంటి ఇతర దేశాల పెట్టుబడిని ఆకర్షించి ఇక్కడ పనులు చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఏదైనప్పటికీ మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడే ప్రజలందరూ కూడా ఈ జిల్లాలో 8,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో శాసనసభ్యులందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కూడా చెప్పేటువంటి కార్యక్రమం. అయితే నేను చెప్పేది ఒకటే, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ఏదో వాళ్ళు ఏదో ఒక తప్పు చెప్పి మా పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి 16,000 టీచర్ పోస్టులు మానిస్తే దాంట్లో ఏదో అన్యాయం అర్థం జరిగిందని వరిష్ట ప్రకారంగా తప్పుడు మాధ్యమాలు వరిష్ట ప్రకారంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, వైఎస్ఆర్సీపీ నాయకులు, మీరు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు. మీరు ఫిలప్ చేయనటువంటి టీచర్ పోస్టులని కొత్త మగవాడిగా ఫిలప్ చేసినటువంటి హీరో మా లోకేష్ బాబు గారిని ధైర్యంగా చెప్తున్నాం. అటువంటి మంచి నాయకుడికి చెడ్డ పేరు చేసే కార్యక్రమాలు చేయొచ్చు. ఎక్కడికక్కడ మన పార్టీ వాళ్ళందరూ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తానంటే వాళ్ళకి అదే పైపోయింది. ఎవరు చేస్తున్నాం, మొన్న హోంమంత్రి అనిత గారు ఉక్కు మహిళ మనకి ఏ విధంగా ధైర్యంగా నిలబడే ప్రతిపక్షం నిలబడి పోరాడేది అందరికీ తెలుసు. ఆ ఉక్కు మహిళ పైన అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం నిజంగా అన్యాయమైన పరిస్థితి. ఏమైనా అమర్నాథ్ మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటే ఆడవాళ్ళు నీకు అంత సులభనా అంటే ఒక దళిత మహిళ మొహానికి బౌడు కూడా కొట్టుకోకూడదా? అది కూడా చెప్పు, నువ్వు కొట్టుకోకూడదని అడుగుతున్నా. నేను ఎవరో తెలియజేస్తున్నా, వేదికమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎన్డీఏ నాయకులకి ఇలాంటి వాళ్ళు క్షమిస్తూ పోతే రాబోయే రోజుల్లో మన రిజర్వేషన్లు పెట్టినా మహిళలకి గౌరవించేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అటువంటి అమర్నాథ్ పైన ఖచ్చితంగా ఎస్సీ అట్రాసిటీ చేసి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎంత ధైర్యం నీకు ఒక మహిళ గురించి లేకపోతే మాట్లాడదా? ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. మీ ఇష్ట ప్రకారంగా ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా బయటకు వచ్చి ఒక్క దాంట్లో కూడా పాల్గొనట్లే. ఒక్క మీరు చేసేటువంటి వ్యతిరేక కార్యక్రమాల గురించి మేము ధర్నా పెట్టినా ఇంట్లో నుంచి బయట అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మా నాయకులు మీకు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని మీరు ఏకవచనంతో మీ ఇష్ట ప్రకారంగా తప్పుడు మాట్లాడేటువంటి దానికి జాతీయ విషయాలతో చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని క్షమించడం చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ ఈరోజు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగి అక్కడ కూడా స్థానిక శాసనసభ్యులందరూ కూడా చెప్పారు. నేను నా నియోజకవర్గం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ప్రాజెక్టుల తరఫున దాదాపు 55 కోట్ల 10 లక్షలు ఖర్చు చేశాం. అలాగే నీటిపారుదల శాఖ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 19 కోట్ల 80 లక్షలు ఖర్చు చేశాం. ఇరిగేషన్ ద్వారా 104 కోట్లు ఖర్చు చేశాం. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా 1,32 లక్షలు ఖర్చు చేశాం. ఆర్ఎంపీ ద్వారా 27 కోట్లు ఖర్చు చేశాం. అలాగే సిటీ ఇప్పుడే చెప్పారు, దాదాపు 2,500 ఎకరాల్లో దాదాపు 1,70 లక్షలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారంతో ఆ ప్రాజెక్టు బ్రహ్మాండంగా మా ఊళ్ళో జరుగుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అలాగే కృష్ణపట్నం నుంచి చెన్నై కాకినాడ వరకు సాగర మార్గంలో దాదాపు 1,356 కోట్లతో ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే దుర్గాజపట్నం పోర్టు త్వరలో 3,800 కోట్లతో అక్కడ కూడా దుర్గాజపట్నం పోర్టు వచ్చేదానికి మొత్తం కూడా శాంక్షన్స్ కూడా వచ్చాయని తెలియజేస్తున్నా. అలాగే మా కలెక్టర్ గారు, మా మంచి కలెక్టర్ గారి సహాయ సహకారాలతో ఫర్నిచర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఒకటి గూడూరులో గోధుమ దగ్గర పెట్టడానికి కూడా అలాగే ప్రపోజల్స్ కూడా రెడీ అయిపోయి అది కూడా త్వరలో కూడా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా దాదాపు నా గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 6,320 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అలాగే మంత్రులు నారాయణ గారి సహాయ సహకారంలో అమృతి కింద దాదాపు 50,000 కోట్లతో వర్క్స్ కూడా
త్వరలో స్టార్ట్ అవుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఒక్క కోవిడ్ కాన్స్టిట్యున్సీలోనే 8,000 కోట్లు అభివృద్ధి సాధించామంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గొప్పతనం, మోడీ గారి గొప్పతనం, చంద్రబాబు నాయుడు గొప్పతనం, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రతిపక్ష నాయకులు కడుపు మంటతో వరిష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు. ఆటోల విషయంలో మాత్రం ఎక్కడ కూడా సహించే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నా. మా అనితమ్మ కాలు గోటుకు కూడా నువ్వు పనికిరావు అమర్నాథ్ అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షులు చంద్రచంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.